హాయ్ అండి, మన మూవీకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నామని చెప్పాను కదా. అందులో 2 స్వీట్ కార్న్స్ అయితే మిగిలిపోయి ఈ రోజు అయితే స్వీట్ కార్న్ తో పకోడీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మా పిల్లలిద్దరికి స్వీట్ కార్న్ మొక్కజొన్నలే నచ్చుతాయి, మా ఇద్దరికి నాటువి అయితే నచ్చుతాయి అనమాట. అందువల్ల ఈ 2 మిగిలిపోయి. మీరు ఎప్పుడైనా స్వీట్ కార్న్ తో ఏమైనా రెసిపీలు చేస్తుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను. చికెన్ తో ఎన్ని రెసిపీలు చేయొచ్చు, అలాగే ఈ స్వీట్ కార్న్ తో కూడా చాలా రెసిపీలు అయితే ట్రై చేయొచ్చు. నేను కూడా ఇంట్లో స్వీట్ కార్న్ ని ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాను. ఒకసారి సూప్ చేశాను, ఒకసారి పిజ్జాలో వేసాను, ఒకసారి చాట్ చేశాను, ఒకసారి సలాడ్ చేశాను. ఈసారి స్వీట్ కార్న్ తో పకోడీ చేస్తున్నాను, చూడాలి మరి ఎలా వస్తుందో. క్లీన్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ని కట్ చేసుకొని కొద్దిగా బియ్యం పిండి, చిల్లీ పౌడర్, సాల్ట్, కొద్దిగా శనగపిండి కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసి బాగా పకోడీ లాగా అయితే కలుపుకోవాలి. నేను మరీ గట్టిగా ఏమి కలపలేదు, అలాగని మరీ లూజ్ గా ఏమి కలపలేదు అనమాట. మీడియం గా కలుపుకున్నాను. ఇంకా హీట్ చేసుకున్న ఆయిల్ లో కొద్దిగా పకోడీ లాగా అయితే వేసుకున్నాను అనమాట. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో సింపుల్ గా అయిపోయే స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.